శని దేవుని ఉద్భవం. శని దేవుడు, శనిగ్రహం హిందూ జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో ఒకరు. ఆయన సూర్య దేవుడు మరియు ఛాయాదేవి కుమారుడు. శని పుట్టిన నేపథ్యం తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ఉద్రిక్తతలతో సంబంధం కలిగింది. సూర్యదేవుడు సాంధ్యాను వివాహం చేసుకున్నా తన అతి ప్రకాశవంతమైన కాంతితో ఆమె తాపాన్ని భరించలేక వెళ్ళిపోతుంది. తన స్థానంలో ఆమె ఛాయాదేవి ని సృష్టించి ఆ ఛాయ మాత్రమే శనిని పుట్టించింది. శని ఛాయ నుంచి జన్మించినట్లుగా చల్లగా మరియు గాఢంగా కనిపించాడు. ఈ కారణంగా శని జననం కష్టాలు, పరాకాష్ఠలకు సంబంధించినవిగా భావించబడింది. శని సూర్యునిపై శాపం. శని చిన్నవాడిగా ఉండగా ఆయన యొక్క గోచరమైన నల్లని రూపం వల్ల సూర్యుడు ఆయనను చంపుతాడు. ఒకసారి సూర్యుడు శనిని ఆగ్రహంతో చూసి శాపాన్ని ఇచ్చాడు, మళ్లీ నన్ను గీరినట్టుగా చూస్తే నా కాంతి తగ్గిపోతుంది అని. శని కర్మ యొక్క ప్రతీకగా ఈ శాపాన్ని తిరిగి సూర్యునిపై జారీ చేశాడు. శని మరియు శివుని కలిసిన సందర్భం. శివుడు ఈ సమయంలో త్యం చేసుకున్నారు. శివుడు శనికి సూర్యునిని క్షమించమని సలహా ఇచ్చారు. శని సూర్యుని క్షమించి తన దయ చూపించాడు. ఈ సమయంలో శని దేవుడి పాత్ర కార్మిక్ న్యాయాధిపతిగా స్థిరపడింది. ఆయన తన కర్మా విధానాన్ని బట్టి వ్యక్తులను శాపాలు లేదా ఆశీర్వాదాలు ఇస్తారు. శని యొక్క జీవనపై ప్రభావం. శని ఆలస్యం చేసి కఠినమైన పరిస్థితులు తీసుకురావడంలో ప్రసిద్ధి చెందిన గ్రహం. అతని ప్రభావం ఎప్పుడూ కష్టాలు, పరీక్షలు, జాప్యాలు వంటి వాటితో ఉంటుంది. అయితే శని ఈ కష్టాల ద్వారా మనకు నేరాలకు బదులుగా సహనాన్ని నేర్పిస్తారు. శని భక్తులు మరియు పూజలు. శని అనేక భక్తులను కలిగి ఉన్న ఒక కఠిన దేవుడు, కాని ఆయన తాత్కాలిక ప్రవర్తనపై పరమేశ్వరుడు కూడా గుణపూర్వకంగా ఉంటారు. శని సాధన చేయడం, శని పూజలు, శని ఆశీర్వాదాల కోసం శనివారాలు ముఖ్యమైనవి. చారిత్రకంగా రాణి విక్రమాదిత్యుని గురించిన కథలు ఉన్నాయి. అతను శనికి ప్రార్థన చేసి దయ పొందాడు. శని యొక్క కర్మ మరియు ధర్మం. శని యొక్క ముఖ్యమైన పాత్ర కర్మ, ధర్మం గురించి ఉంటుంది. ఆయన చెడు పనులు చేసిన వారిని శిక్షిస్తారు, మంచి విధానాలను పాటించిన వారిని బహుమతిస్తారు. శని యొక్క ఆశీర్వాదాలు ధైర్యంతో, నమ్మకంతో, శాంతితో ఎదుర్కొంటే వస్తాయి. శని అష్టక శ్లోకి మరియు శని స్తోత్ర వంటి ప్రత్యేక ప్రార్థనలు చేస్తే శని ఆశీర్వాదం పొందవచ్చు. శని యొక్క ఇతర దేవతలపై ప్రభావం. శని యొక్క ప్రభావం ఇతర దేవతలపై కూడా ఉంది. ఇక్కడ శని విశ్వవ్యాప్తమై శివుడు, విష్ణువు వంటి బలమైన దేవతలను కూడా పరీక్ష చేశాడు. అటువంటి శక్తివంతమైన ప్రభావం ఉన్నప్పటికీ శని ధర్మనిర్ణేతగా పనిచేస్తారు. సంక్షేపంగా, శని దేవుడు అమితమైన శక్తితో న్యాయం, కర్మ మరియు మన చర్యల ఫలితాలను ప్రతిబింబించే దేవుడు. ఆయన ప్రభావం కష్టంగా కనిపించినా శని యొక్క పాఠాలు మనను బలమైన వారిగా, నూతన విజ్ఞానంతో, సద్భావనతో పెంచుతాయి. శని పూజలు మరియు ప్రార్థనలు చేసే ద్వారా మనం ఆయన ఆశీర్వాదం పొందవచ్చు. ఈ కథ శని దేవుడు సక్రమమైన జీవితం, కర్మ, న్యాయధర్మాలను మనం పాటించాలనే సందేశాన్ని ఇస్తుంది.